గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదన్న నా కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ గురించి అడుగుతున్నారనమాట. అందరు కూడా వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ గురించి చాలా సూపర్గా ఉంది. నేను వచ్చేసి స్నాప్డీలో బుక్ చేసుకున్నాను. ఈ స్టిక్కర్ వచ్చేసి నేను స్నాప్డీలో బుక్ చేసుకున్నాను అనమాట. చాలా సూపర్గా ఉంది. మీరు గమనించినట్లయితే మనకు వాచెస్ పెట్టుకుంటాం కదా, హాల్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, ఇలా కొన్ని స్టిక్కర్స్ అనేది డిజైన్స్లో మనకు చాలా అందుబాటులో ఉందన్నమాట. ఆన్లైన్లో నేను చూడగానే నాకు బాగా అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ వీడియోస్ చేస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ అయితే సూపర్గా ఉంటుంది అనేసి బుక్ చేసుకున్నాను. చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉందన్నమాట. ఈ స్టిక్కర్ అంటించే ముందు ఈ స్టిక్కర్ ప్రైస్ వచ్చేసి అంతా కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు అడిగారు కాబట్టి ఈరోజు మన వీడియోలో ఈ స్టిక్కర్ గురించి చూస్తున్నాను అనమాట. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే, అలాగే మీరు బై చేయాలనుకున్నట్లయితే ఇందులోనే మనకు ఇలాంటి స్టిక్కర్లోనే మనకు చాలా డిజైన్స్లో అందుబాటులో ఉన్నాయి. బెడ్రూమ్లో పెట్టుకోవడానికి, లేదంటే హాల్లో పెట్టుకోవడానికి, లేదంటే వాల్ క్లాక్ ఉంటుంది కదా, క్లాక్ చుట్టూ ఇలా డెకరేట్ చేసుకోవడానికి కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. లుక్ అయితే మీరే గమనించవచ్చు. హాల్లో అంటించుకున్నాను అనమాట. అది వచ్చేసి బెడ్రూమ్, ఇది వచ్చేసి కిచెన్ పక్కన ఫ్రిడ్జ్. అలాగే చూసినట్లయితే మీరు డిజైన్ కూడా ఎంత బాగా సెట్ అయిందంటే అంత బాగా సెట్ అయిందనమాట. అక్కడ వచ్చి టీవీ ఉంటుంది, చూసారు కదా, అక్కడ వచ్చేసి టీవీ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మా హాలేనండి. హాల్లో సూపర్గా కనిపిస్తుంది అనమాట. హాల్ అంతా కూడా మీరు గమనించినట్లయితే సూపర్ డిజైన్ అనేది, లుక్ అనేది స్టిక్కర్ పెట్టిన తర్వాత హాల్ లుక్ అనేది సూపర్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్వే అండి, రియల్ ఫ్లవర్స్ కావన్నమాట. నేను వచ్చేసి బేగం బజార్లో బై చేశాను. చూసుకున్నట్లయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బేగం బజార్లో బై చేశాను. మనకు డజన్ లాగా తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ పడింది అనమాట. ఇలా ఒక్క దండ వచ్చేసి 50 రూపీస్ పడింది. మనకు కవర్ టైప్ ఉందన్నమాట. నేను లుక్ బాగుంటుంది కదా అనేసి తీసుకొచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా పూజలు ఎక్కువగా చేస్తుంటామన్నమాట. దేవుడికి మీరు గమనించినట్లయితే మా ఇంట్లో నరసింహస్వామి ఫొటోస్ ఉన్నాయి. చాలా వరకు మా కులదైవం అనమాట నరసింహస్వామి ఫొటోసు. అలాగే సాటర్డే ఫాస్టింగ్ ఉంటాను. కొంచెం ఇల్లు కూడా చాలా లుక్గా కనిపిస్తుంది అనేసి నేను ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చి పెట్టాను. తర్వాత నేను స్టిక్కర్ అనేది బుక్ చేశాను అనమాట. స్టిక్కర్ ప్రైస్ అలాగే దాని క్వాలిటీ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసుకున్నట్లయితే లుక్ చాలా బాగుంది. ఇందులోనే మనకు చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట డిజైన్స్. ఒకవేళ మీరు కూడా బై చేయాలి అనుకుంటే మీరు కూడా బై చేసుకోవచ్చు. చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్లైన్లో చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు కూడా బై చేయాలి అనుకుంటే బై చేసుకోండి. లుక్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో మీరు అడిగారు కాబట్టి నేను మీకు చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవ్వవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వెళ్ళి చూసేసేయండి. దాని క్వాలిటీ అంతా కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వెళ్ళి చూసేసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇది స్నాప్డీలో బుక్ చేశాను అనమాట. స్టిక్కర్స్ వచ్చేసి వాల్ స్టిక్కర్స్ వచ్చేసి స్నాప్డీలో బుక్ చేశాను. సూపర్ క్వాలిటీగా ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 297 అనుకుంటాను, 297 రూపీస్. చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. హాల్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, కిచెన్లో కానివ్వండి, ఇలా కొన్ని స్టిక్కర్స్ అనేసి ఉన్నాయన్నమాట. హాల్కి అయితే ఒక డిజైను, కిచెన్లోకి అయితే ఇంకొక డిజైను, అలా స్టిక్కర్స్ డిజైన్ చేసి ఉన్నాయి. చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. అందులో నాకు ఈ స్టిక్కర్ అనేది బాగా నచ్చిందనమాట. మనలో చాలామంది కూడా నన్ను అడిగారు స్టిక్కర్ ఎక్కడ బై చేశారు, ఒకసారి మాకు చెప్పండి అనేసి. అందుకని ఈ స్పెషల్గా మీకోసం అనమాట వీడియో అనేది. చూసారు కదా, ప్యాకింగ్ వచ్చేసి ఇలా వచ్చింది. మనకు స్టాండర్డ్గా వచ్చింది ప్యాకింగ్ అయితే. స్టిక్కర్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అనేది ఇచ్చేసారనమాట. నాకైతే ఓపెన్ చేస్తుంటూనే ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. చూసుకున్నట్లయితే సూపర్ పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. నిజం చెప్పాలి అంటే ఎక్కువగా చాలా ఇష్టపడ్డాను అనమాట. దీన్ని వచ్చేసి ఇది జస్ట్ స్టిక్కర్స్ లాగా
తీసి అంటించేయడమేనండి. చాలా చాలా ఈజీ. అలాగే డిజైన్ ఎలా అంటించాలనేసి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. నేను మొత్తం కూడా మీకు పెట్టి చూస్తాను, అంటించి చూస్తాను, మా వాల్కి అనేది అంటించి చూస్తాను. ఏంటంటే వీడియోస్ చేస్తున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుంటేనే బాగుంటుంది అనేసి అనిపించింది అనమాట. అందుకనే స్టిక్కర్ అనేది తెప్పించడం జరిగింది. ఇక్కడ ఒక నేమ్ కూడా ఇచ్చారు. నేమ్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే నేమ్ నేను మర్చిపోయాను. ఇలా మనకు కొన్ని నేమ్స్తో కూడా తీసుకోవచ్చు అనమాట. బటర్ఫ్లై, అలాగే వచ్చేసి ఫ్లవర్స్ కానివ్వండి, ఒక బేబీ, ఒక బాయ్ అండ్ గర్ల్ లాగా ఇచ్చారనమాట, ఎగురుతున్నట్టుగా. సూపర్గా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది స్టిక్కరు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడా అంటించేసాను. అంటించిన తర్వాత ఇలా ఉందండి అనమాట. నేను వచ్చేసి హాల్లో నేను ఎక్కడైతే వీడియో చేస్తానో అక్కడ అంటించాను అనమాట. అంటే కూర్చొని చేస్తున్నాను కదా వీడియో, బ్యాక్గ్రౌండ్ బాగుండాలనేసి. చూసారు కదా, దూరం నుండి చూసినట్లయితే మనకు ఇలా ఆ ఎల్లోనెస్ ఇలా ఇచ్చారు కదా, మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట దూరం నుంచి చూసినట్లయితే. మా ఇంట్లో వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ పెయింటింగ్ ఉందనమాట. లైట్ క్రీమ్ కలర్ పెయింటింగ్కి ఈ స్టిక్కర్స్ అనేది సూపర్గా సెట్ అయ్యాయి. మీ ఇంట్లో కనుక మీరు ఏదైనా అంటే డిఫరెంట్ స్టైల్లో కలర్స్ వేసుకుంటారు కదా, ఆ కలర్కి తగ్గట్టుగా స్టిక్కర్ అనేది తెచ్చుకున్నట్లయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇల్లంతా కూడా ఫుల్ షోగా ఉంటుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా బై చేయాలి అనుకుంటే మీరు స్నాప్డీల్లో బై చేసుకోవచ్చు. వాల్ స్టిక్కర్స్ అని కొడితే మీకు ఈజీగా అన్ని డిజైన్స్లో అందుబాటులో ఉన్నాయన్నమాట. చూసారు కదా, చిన్ని బటర్ఫ్లైస్ అలాగే ఎగురుతున్నట్టుగా, అలాగే ఒక చిన్ని రెక్కల్లాగా ఇచ్చారనమాట. అవి ఊడిపోయి కింద పడుతున్నట్టుగా అలా లుకింగ్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక చిన్న రెక్కల్లాగా ఇచ్చారనమాట. దాన్ని ఎలా అంటించుకోవాలనేసి మనకు ఒక చిన్న ఫోటో లాంటిది కూడా ఇచ్చారు. నేను అది కూడా కింద మొత్తం స్టిక్కర్ అతికించిన తర్వాత దాని కింద కూడా అతికించడం అనేది జరిగింది. చూసారు కదా, ఇలా చిన్న స్టార్ అండ్ ఒక డాట్ లాగా, అలాగే ఒక సూర్యుని బొమ్మ లాగా ఇలా ఇచ్చారనమాట. ఒక దిల్ షేప్, అలాగే హార్ట్ షేప్ ఉంటుంది కదా, హార్ట్ షేప్లో ఇది వచ్చేసి బాయ్ డాల్ లాగా ఇచ్చారనమాట. ఇట్లా ఎగురుతున్నట్టుగా వాటికి రెక్కలు ఇచ్చి, నిజంగా చెప్పాలంటే చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. నేను ఇంకొకటి కూడా తెప్పించుకుందాం అనుకున్నాను. హాల్లో క్లాక్ ఉంది కదా, మా క్లాక్ దగ్గర పెట్టుకోవడానికి చిన్ని పిచ్చుకలు లాగా ఉన్నాయన్నమాట. అది కూడా బాగా నచ్చింది. అంటే ఆల్రెడీ బుక్ చేశాను, రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను యాక్చువల్గా నేను లేననేసి వద్దని చెప్పాను అనమాట. ఆర్డర్ క్యాన్సిల్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేయాలి. చాలా చాలా బాగా నచ్చింది. నేను ఇంకొకటి కూడా బై చేసి తీసుకుందాం అనేసి చూస్తున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకు ఒక డిజైన్ కూడా, అంటే ఎలా అంటించుకోవాలి అన్నది డిజైన్ కూడా ఇచ్చేసారు. అందులో చూసుకుంటూ మీరు ఈజీగా అంటించేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది కదా, చూసారు కదా, డిజైన్ వచ్చేసి ఇదేనమాట. దీన్ని చూసుకుంటూ మనము వాల్కి అంటించేసుకోవచ్చు. అంటే ఏది ఎక్కడ పెడితే షో వస్తుంది అనేసి చూసుకున్నట్లయితే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేంజ్ చేశాను అనమాట. ఫ్లవర్ అనేది మీరే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేది కట్టవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇది జస్ట్ మీరు అడిగారని వీడియో అనమాట. నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదేనమాట మా హాల్లో నేను కూర్చొని వీడియో చేసే ప్లేస్ వచ్చేసి ఇక్కడేనమాట. ఇది వచ్చేసి మా టీవీ స్టాండ్ టీవీ అనమాట. టీవీ స్టాండ్ దగ్గర ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత షో అనేది, లుక్ అనేది సూపర్గా ఉంది. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే